ఇచ్చారు. అండ్ ఈ గ్యాప్లో మనకి టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే కనుక మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. బట్ అండ్ పేలోడ్ అనేది మనకి 1500 kg ఇచ్చినా 1600 kg ఇచ్చినా ఆన్ రోడ్ కండిషన్స్లో మీరు ఎంత వేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ షిఫ్ట్ చేసుకోవడానికి అండ్ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మహీంద్రా నుంచి ఒక కమర్షియల్ ట్రక్ అయితే లాంచ్ అయింది రీసెంట్గా. సో ఈరోజు మనం విశాఖపట్నం అక్కయ్యపాలెంలో ఉన్న నియాన్ మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ మహీంద్రా షోరూంలో అయితే ఉన్నాము. అండ్ ఈరోజు ఈవినింగ్ అయితే ఇది లాంచ్ ఉంది, అందుకనే మొత్తం దీన్ని అయితే డెకరేట్ చేశారు. అందుకని ఇవేం నేను తీయట్లేదు, వీడియోలో అయితే ఉంటాయి. ఈ వెహికల్ అసలు టోటల్గా ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ బయట కమర్షియల్ ట్రక్స్ అయితే మీరు చూస్తున్నారు కదా, దానికైతే మంచి పోటీ ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అది ఎందుకు పోటీ ఇస్తుంది అనడానికి దీంట్లో చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో బయట మనం ఆల్రెడీ చూసే కమర్షియల్ ట్రక్లో పోల్చుకుంటే ఇది దగ్గరగా ఒక కార్లో ఉన్న ఫీచర్స్ లాగా మొత్తం ఇదైతే దింపడం జరిగింది మొత్తం ఈ వెహికల్ అయితే. సో ఈరోజు ఈ మహీంద్రా వీరోలో ఏముందనే చూద్దాం. ఇది వచ్చేటప్పటికి బేస్ వేరియంట్ అనమాట. బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి V2, V4, V6 మొత్తం 3 వేరియంట్స్. దాంట్లో సబ్ వేరియంట్స్ అన్ని చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా 10 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇది స్టార్టింగ్ వేరియంట్. ఈ స్టార్టింగ్ వేరియంట్లో టోటల్గా ఏముంది ఏంటి అనేది అయితే చూద్దాం ఈ వీడియోలో. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూద్దాం. మొత్తం ఈ మహీంద్రా వీరో అనేది ఏ టైప్లో ఉంది అనేది. స్టార్టింగ్ విండ్షీల్డ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో ఉంది, వైడ్ విండ్షీల్డ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు వైపర్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. దానికి ఇక్కడ ట్యూబ్స్ అయితే చూస్తున్నారు కదా, వాషెస్ కూడా దీంతోపాటు లింక్ అయి ఉంటాయి. 2 వైపర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాని ఫ్రంట్ చూసుకుంటే డిజైన్ ఎలిమెంట్ టోటల్ ఈ టైప్లో ఉంది. ఇక్కడ కొంచెం క్రోమ్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు, పైన మహీంద్రా లోగో. అండ్ మహీంద్రా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి లోగో అయితే ఏం మార్చలేదు. మనకి కమర్షియల్ సెగ్మెంట్లో మహీంద్రా లోగో అయితే ఈ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ క్రోమ్ ఎలిమెంట్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ కింద అయితే ఉంది. దీంట్లో మెయిన్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ వీరో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడైతే ఈ టైప్లో ఉంది, 3D బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ దాని లైట్స్ చూసుకుంటే ఇక్కడ మాసివ్ సైజ్లో లైట్స్ అయితే ఉన్నాయి. టోటల్ అంతా హాలోజన్ సెటప్లో ఉన్నాయి. దీంట్లో LED అయితే ఎక్కడా లేవు. సో లోపల సిటీ ల్యాంప్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ హెడ్ ల్యాంప్ అయితే టోటల్ హాలోజన్ యూనిటే. ఇది కొంచెం చూస్తున్నారు కదా, హై బీమ్ అండ్ లో బీమ్ మొత్తం ఈ టైప్లో అయితే లైట్ అవుతుంది. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఈ టైప్లో లైట్ అవుతాయి. టోటల్ అంతా కూడా హాలోజన్ యూనిట్లోనే. సో ఈ టైప్లో అయితే మొత్తం లైటింగ్ సెటప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఒకసారి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ టైప్లో అయితే లైట్ అవుతుంది. ఈ మధ్యలో వచ్చేటప్పటికి మనకి రివర్స్ వేసినప్పుడు వైట్ లైట్ అయితే వెలుగుతుంది. అండ్ దెన్ ఇదైతే రిఫ్లెక్టర్ ఇది. అండ్ ఈ ముందర చూసుకుంటే మొత్తం రిఫ్లెక్టర్ టేప్ అయితే ఇచ్చారు. ఈ వైట్ కలర్ అనేది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇది కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి త్వరగా మాసిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ కింద చూసుకుంటే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం కలర్ కాంట్రాస్ట్ గురించి వైట్తో పాటు ఇక్కడ అంతా కూడా బ్లాక్ అయితే ఇచ్చారు. దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ అవి ఏం లేవు, బేస్ వేరియంట్ కాబట్టి. అదే మనం టాప్ అండ్ వేరియంట్లోకి వెళ్ళిపోతే అంటే V6 వేరియంట్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. అండ్ దాని ఫ్రంట్ బంపర్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, మంచి హెవీగా అయితే ఉంది. ఫైబరే కానీ మంచి హెవీగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ అయితే వస్తుంది కదా. అండ్ ఈ కింద చూస్తున్నారు కదా, మనకి రేడియేటర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది. మంచి ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హోల్స్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి హార్న్ రిలేటెడ్ లోపలైతే హార్న్ కనిపిస్తుంది. అండ్ ఆ సౌండ్ బయటకు రావడం గురించి అని చెప్పి ఇక్కడ ఒక 4 హోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి ఓవరాల్గా లుక్ అయితే ఈ టైప్లో ఉంది. మంచి గ్లాస్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. మనకి సైడ్ విండో గ్లాస్ ఏరియా అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఏరీ ఫీల్ ఎప్పుడైతే మనకు బాగుంటుందో, లాంగ్ జర్నీస్ చేసినా కూడా స్ట్రెయిన్ అనేది అయితే అంత ఉండదు. అండ్ వీరో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి మాన్యువల్గానే మనం లాక్ అయితే చేసుకోవాలి. డోర్ ఓపెనింగ్ అయితే ఈ టైప్లో ఉంది. ఇంటీరియర్ అంతా మనం లాస్ట్లో చూద్దాం. మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంతా చూద్దాం. అండ్ ఇక్కడ వీల్స్ పైన చూసుకుంటే మనకి క్లాడింగ్ అయితే ఈ టైప్లో ఉంది. ఓవరాల్గా బ్లాక్ క్లాడింగ్ అయితే ఈ టైప్లో ఉంది. యాజ్ వెల్ as టైర్స్ చూసుకుంటే మనకి 195 R15 టైర్స్ అయితే వస్తాయి. అదే టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే మనకి R16 అయితే వస్తాయి. పారాబోలిక్ మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఎయిర్ ఇంటేక్ పైప్ అయితే ఇక్కడ నుంచి అయితే ఎయిర్ ఫిల్టర్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వచ్చేటప్పటికి ఎయిర్ ఫిల్టర్ ఇది. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి డెఫ్ ట్యాంక్ అయితే ఇచ్చారు. డెఫ్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 10 లీటర్స్ అనమాట. ఇది డీజిల్ తోటే వస్తుంది అనమాట, డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ BS6 phase 2కి అప్గ్రేడ్ అయింది కాబట్టి మనకి డెఫ్ ట్యాంక్ కూడా చాలా బట్టలు అయితే కనబడుతున్నాయి. అండ్ దెన్ దీంట్లో డీజిల్ ఎక్కడి నుంచి ఫిల్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ నుంచి అయితే ఇచ్చారు. సో 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. యాజ్ వెల్ as ఇది మనం లాక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్న ఈ టైప్లో ఉంది, సేమ్ సైజే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. అండ్ లీవ్ స్ప్రింగ్స్ అయితే మొత్తం టోటల్ 7 లీవ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి. అండ్ మెయిన్గా దీంట్లో చాసీ చూసుకున్నా సరే హై స్ట్రెంత్ స్టీల్ చాసీ అయితే దీంట్లో యూస్ చేశారు. సో చాలా రిజిడ్ అయితే ఉంటుంది.
అండ్ సస్పెన్షన్ మనకి లీవ్ స్ప్రింగ్సే కాదు, మనకి హైడ్రాలిక్ డాంపర్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, హైడ్రాలిక్ డాంపర్ కూడా ఉంది. అండ్ డిఫరెన్షియల్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వీరో బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు, రిఫ్లెక్టర్ టైప్ ఇచ్చారు మహీంద్రా. అండ్ దెన్ ఇక్కడ మనకి రబ్బర్ బుష్లు అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మనకి రేర్లో సెన్సర్స్ అయితే ఇచ్చారు. పార్కింగ్ రిలేటెడ్ సెన్సర్స్ అయితే 1, 2, 3 అయితే ఇచ్చారు. అండ్ ఈ గ్యాప్లో మనకి టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే కనుక మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది, బట్ దీంట్లో అయితే ఉండదన్నమాట. అండ్ స్పేర్ వీల్ చూసుకుంటే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ మెయిన్గా లోడ్ కెపాసిటీ, లోడ్ బాడీ అవి చూసుకుంటే దీంట్లో మనకి ఇది బేస్ వేరియంట్, ఇది V2 వేరియంట్, ఇది 1.5 అనమాట. 1.5 అనేటప్పటికి ఏంటంటే 1500 kg పేలోడ్ అనమాట. దీంట్లో ఇంకోటి చూసుకుంటే మనకి 1600 పేలోడ్ అయితే ఉంటుంది. ఈ 1500 పేలోడ్ వచ్చేటప్పటికి మనకి XL అని అయితే దీంట్లో నేమ్ చేశారు, 1600 వచ్చేటప్పటికి XXL అని అయితే నేమ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి 1.3 ఫీట్ అయితే ఉంటుంది. దీంట్లోనే మనకి హయ్యర్ డెక్ చూసుకుంటే 3.8 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ ఈ విడ్త్ చూసుకుంటే కనుక 5.3 ఫీట్ అయితే ఉంది. అండ్ ఈ లెంత్ చూసుకుంటే దీంట్లో 9 ఫీట్ అయితే ఉంది. ఇదే సేమ్ మనకి 1.6 అంటే XXLలో చూసుకుంటే మనకి 9.9 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే 0.9 ఫీట్ అనేది అయితే ఎక్స్ట్రా వస్తుంది. అండ్ పేలోడ్ అనేది మనకి 1500 kg ఇచ్చినా 1600 kg ఇచ్చినా ఆన్ రోడ్ కండిషన్స్లో మీరు ఎంత వేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే దీంట్లో 3 సిలిండర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. సో 1493 cc అంటే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. టర్బో విత్ ఇంటర్కూలర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో పవర్ వచ్చేటప్పటికి 80 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 210 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కూలెంట్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. నెవర్ ఓపెన్ హాట్ అని అయితే ఉంది, చూసారు కదా. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర మనకి ఇక్కడ కీ స్లాట్ కానీ ఏం లేదు. ఇక్కడ నుంచి మనం లాక్ చేసుకోవడానికి అది ఏముండదు. దీని లోపలే మనం లాక్ చేసుకుని మనం అటు సైడ్ నుంచి దిగిపోవాలి. ఆ తర్వాత ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో లెఫ్ట్ సైడ్ మనం డోర్ ఓపెనింగ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. దీంట్లో మాన్యువల్గానే ఉంది, పవర్ విండోస్ అవి ఏం లేవు, బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ లాక్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మొత్తం మంచి హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ఒక కార్కి దగ్గరలో ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ లోపలికి ఎక్కడానికి దిగడానికి కూడా ఇక్కడ ఫుట్ రెస్ట్ టైప్లో అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇది కొంచెం మనకి హైట్ అయితే ఉంటుందన్నమాట, మరీ చిన్న వెహికల్ అయితే కాదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లోజ్ ఉన్నాయి కదా, దీంట్లో మనకి టాప్ అండ్ వేరియంట్లో చూసుకుంటే మనకి ఏసీ కూడా వస్తుంది. టాప్ అండ్ వేరియంట్లో V6 వేరియంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తేనే బాగుంటుందని చెప్పి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక్కడైతే దాంట్లో ఏసీ కూడా వస్తుంది, ఏసీ వెంట్స్ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి లాకబుల్ గ్లో బాక్స్ అయితే వచ్చింది. దీంట్లో కమర్షియల్ సెగ్మెంట్ అనగానే కంపల్సరీగా దీంతోపాటు క్యాష్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు కదా, సో లాకబుల్ గ్లో బాక్స్ అయితే వచ్చింది. అండ్ దెన్ సీట్స్ అయితే కుషన్ చాలా బాగుంది. అండ్ మెయిన్గా నాకు దీంట్లో పర్సనల్గా నచ్చింది ఈ ఏరియా అనమాట. ఇది చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. నార్మల్గా కమర్షియల్ సెగ్మెంట్ వెహికల్స్లో వచ్చేటప్పటికి ఇంత స్పేషియస్ క్యాబిన్స్ అయితే ఇవ్వరు, బట్ దీంట్లో అలా కాదు, మంచి స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు, రైట్ సైడ్ కూడా సీట్ బెల్ట్ ప్రొవిజన్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో చూసుకున్నా సరే ఈవెన్ డ్రైవర్ రెస్ట్ తీసుకోవాలన్నా సరే హ్యాపీగా దీంట్లో అయితే పడుకుని పోవచ్చు. అండ్ ఇటు సైడ్ కూడా మనము రిక్లైన్ చేసుకోవచ్చు. సో సీట్ అయితే ఈ టైప్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పేస్ అయితే ఇచ్చారు, దీంట్లో టూల్స్ అయితే ఇచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే టూల్స్ అయితే ఉన్నాయి. దీంతోపాటు మనం లాంగ్ జర్నీస్కి అది వెళ్ళినప్పుడు అది ఇంకా ఏమైనా లగేజ్ అది క్యారీ చేసుకోవాలన్నా, మన బ్యాగ్స్ అవి క్యారీ చేసుకోవాలన్నా సరే దీంతో అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, గ్లాస్ ఏరియా, అంటే లోపలికి ఎయిర్ అది రావడానికి అది ఎయిర్ వెంట్ కింద కూడా ఇదైతే వాడుకోవచ్చు. సో గ్లాస్ ఏరియా అయితే ఓపెన్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి చూద్దాం ఏమేమి ఉన్నాయి, స్టీరింగ్ దగ్గర ఏమున్నాయి, ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు ఇలా పట్టుకొని ఎక్కడానికి. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ ఉంది, చూస్తున్నారు కదా, మనం కూర్చున్న తర్వాత పట్టుకొని ఉండడానికి ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. డ్రైవర్ ప్లస్ 2 సీటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 3 పర్సన్స్ చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనం కీ తోటి లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రైట్ సైడ్ డోర్లో చూసుకున్నా సరే మనకి మాన్యువల్గానే ఈ విండోస్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా ఈ టైప్లోనే చేసుకోవాలి. పవర్ విండోస్ అయితే ఏం లేదు దీంట్లో ఆప్షన్. అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నా సరే మనకి రిక్లైన్ చేసుకోవచ్చు. దీనికి హెడ్ రెస్ట్ అయితే ఏం లేదు, బట్ టాప్ అండ్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి దీంట్లో హెడ్ రెస్ట్ కూడా వచ్చింది. అండ్ దెన్ ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా స్మూత్ ఉంది. అండ్ దెన్ ఫస్ట్ దీంట్లో కీ చూసుకుంటే కనుక
ఈ టైప్లో అయితే ఉంది. మహీంద్రా లోగో వచ్చింది. నార్మల్ కీ, మనకి బొలెరో వాటిల్లో ఏ టైప్లో కీ ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంది. అండ్ ఇంకా ఈ కీ వచ్చేటప్పటికి ఏంటంటే గ్లో బాక్స్ అనమాట. ఆ టైప్ లాకబుల్ గ్లో బాక్స్ అయితే చూపించాను కదా, దానికి రిలేటెడ్ కీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్లైట్ లెవెలర్ అయితే ఉంది. అండ్ పవర్ మోడ్ అండ్ ఎకో మోడ్ షిఫ్ట్ చేసుకోవడానికి అండ్ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఆన్లో ఉంటే కనుక మనకి 10 సెకండ్స్ అవగానే, అంటే ఏదైనా సిగ్నల్ లైట్స్ దగ్గర అది ఎక్కువసేపు వెయిటింగ్ ఉందనుకోండి, 10 సెకండ్స్ అవగానే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. మళ్ళీ క్లచ్ ప్రెస్ చేయగానే ఇంజిన్ అనేది మళ్ళీ ఆన్ అవుతుంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా ఈ రైట్ సైడ్ అయితే ఉన్నాయి. యాజ్ వెల్ సిగ్నల్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా మొత్తం ఇటు సైడ్ అయితే ఉంటాయి. ఒకసారి లోపలికి ఎక్కి చూద్దాం. అండ్ మెయిన్గా ఇటు సైడ్ చూసుకున్నా సరే మనకి ఫుట్ రెస్ట్ అయితే ఉంది. యాజ్ వెల్ ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది, మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది ఇలా పట్టుకుని ఎక్కడానికి. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. సో స్టార్ట్ చేసే వరకు కొంచెం గట్టిగా ఉన్నా సరే, స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సింగిల్ ఫింగర్ తోటి ఈజీగా మనం అయితే తిప్పచ్చు అనమాట, అంత స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి హార్న్ ప్లేస్మెంట్ అయితే ఉంది. అండ్ ఇంజన్ సౌండ్ కూడా చూస్తున్నారు కదా, నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా తక్కువ సౌండ్ అయితే ఉంది. మనకి కార్స్లో వాటిలో ఎంత స్మూత్ అయితే ఉంటుందో అంత స్మూత్ అయితే ఉందన్నమాట. లోవర్ ఎన్విహెచ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఎన్విహెచ్ లెవెల్స్ అంటే నథింగ్ బట్ నాయిస్, వైబ్రేషన్ అండ్ హార్ష్నెస్ అనమాట. ఆ లెవెల్స్ పరంగా చూసుకున్నా సరే దీంట్లో చాలా తక్కువ అయితే ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా మనం మిగతా ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే కనుక దీంట్లో టీఎఫ్టీ క్లస్టర్ అయితే వస్తుంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది, టోటల్ ఓడో కనిపిస్తుంది, డెఫ్ లెవెల్ కనిపిస్తుంది, అండ్ టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఫ్యూయల్ గాజ్ అయితే ఉంది. అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ దగ్గర లాంగ్ ఎంటర్ చేస్తే కనుక మనం బ్రైట్నెస్ చూసుకోవచ్చు, క్లాక్ సెట్టింగ్ చూసుకోవచ్చు, అండ్ యూనిట్ సెట్టింగ్, ఎగ్జిట్. సో ఇది మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే చూపిస్తుంది, ఎకో ఇండికేటర్ చూపిస్తుంది, అండ్ బ్యాటరీ. అండ్ ఎకో అయితే ఇక్కడ నుంచి మనం ఎకో అండ్ పవర్ మోడ్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకి పవర్ అండ్ ఎకో మోడ్ అయితే మారుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ కింద కూడా మారుతుంది అనమాట ఎకో అండ్ పవర్ మోడ్ అనేది. నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, దాంతోపాటు విత్ రివర్స్ ఆప్షన్ అయితే ఉంది. పైన సిల్వర్ ట్రీట్మెంట్ అయితే కొంచెం ఇచ్చారు. అండ్ డాష్ బోర్డ్కి కనెక్ట్ చేసి ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి మధ్యలో స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా అలా చూసుకుంటే ఏంటంటే దీంట్లో వాక్ త్రూ క్యాబిన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ వరకు పొజిషన్ అయితే ఇచ్చారు. ఈ హ్యాండ్ బ్రేక్ పొజిషన్ అనేది కొంచెం తగ్గించినా, లేదంటే ఇక్కడ మధ్యలోకి ఇచ్చినా సరే ఈ మధ్యలో నుంచి మనం ఈ టైప్ నుంచి ఆ టైప్కి వెళ్ళడం ఇదంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్విచెస్ చూసుకున్నా సరే ఇవన్నీ ఏంటంటే ఎంటీకి డమ్మీ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది, ఇది కూడా మొత్తం డమ్మీగానే ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మనకి టాప్ అండ్ వేరియంట్లో వచ్చేటప్పటికి టచ్ స్క్రీన్ కూడా వచ్చింది. దీంట్లో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ కూడా వచ్చింది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ దీంట్లో చూసుకుంటే 12 volts పవర్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు అంతే. ఇంక అంతకు మించి ఈ వేరియంట్లో అంటే బేస్ వేరియంట్లోకి వచ్చేటప్పటికి ఇంకేం లేదు. బట్ ఎవరైతే ఓనర్ ఉంటారో, ఎవరైతే వాళ్ళే డ్రైవ్ చేసుకుని వాళ్ళే బిజినెస్లోకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే దీంట్లో టాప్ అండ్ వేరియంట్ కూడా ఒకసారి చూడండి. నేను కూడా సూన్ ఆ వీడియో అయితే చేస్తాను. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో టచ్ స్క్రీన్ వస్తుంది, రివర్స్ కెమెరా వస్తుంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. చూద్దాం దాంట్లో కూడా ఏమున్నాయి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఎల్ఈడి రూఫ్ లైట్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ దెన్ సన్ లైజర్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. మనకి వ్యాంటీ మిర్రర్స్ అవి ఏం లేవు. అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ ఉంది. అండ్ రూఫ్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఏరియా కూడా పెద్దది ఇచ్చారు. మనం రివర్స్ చేసుకునేటప్పుడైనా లేదంటే మనకి డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ రావడానికైనా మంచిగా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా క్యాబిన్ చూసుకుంటే. అండ్ దీంట్లో స్టీరింగ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ అయితే ఏం లేవు. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది. సో ఇది గైస్ మహీంద్రా నుంచి కొత్తగా వచ్చిన వీరోలో V2 అంటే బేస్ వేరియంట్ గురించి టోటల్ డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకరౌండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 9 lakh బడ్జెట్లో అయితే ఉంటుంది. అండ్ డీటెయిల్ ప్రైస్ గురించి కానీ మీరు డైరెక్ట్గా వచ్చి ఒకవేళ వెహికల్ చూసుకోవాలన్నా టెస్ట్ రైడ్ అవైలబిలిటీ నాకు తెలిసి అయితే ప్రస్తుతానికి లేదు, బట్ రేపటి నుంచి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ గురించి దేని గురించి అయినా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నం అక్కేపాలెంలో అయితే ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే షోరూమ్ అడ్రస్ ఎవ్రీథింగ్ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్కి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.